కారసవెల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఓవైపు సూర్య జయంతి, మరోవైపు ఆదివారం. ఈ పర్వదినాన ఆది నారాయణుడి నిజరూపాన్ని చూసి తరించేందుకు భక్తజనం పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అనిత, సినీ ప్రముఖులు తమన్, ఆది స్వామివారిని దర్శించుకున్నారు. అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఓవైపు సూర్య జయంతి, మరోవైపు ఆదివారం. ఈ పర్వదినాన ఆది నారాయణుడి నిజరూపాన్ని చూసి తరించేందుకు భక్తజనం పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అనిత, సినీ ప్రముఖులు తమన్, ఆది స్వామివారిని దర్శించుకున్నారు. ఇక అక్కడి అప్డేట్స్ గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీరాజ్ ఫోన్లో సమాచారం అందిస్తారు. పృథ్వీరాజ్, చెప్పండి, అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు ఏ విధంగా సాగుతున్నాయి? అరసవెల్లిలో మొత్తంగా మనం చూసుకుంటే 7 రోజుల పాటు భారీగా ఉత్సవాలు చేశారు. ఆ మ్యూజికల్ నైట్స్ అయితేనేమి, లేజర్ షోస్ కానీ, అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా 7 రోజుల పాటు భారీగా నిర్వహించారు. ఆ జనాలు కూడా ఇప్పుడు పబ్లిక్ కూడా వచ్చిన వారు కూడా అయితే మొదట్లో కొంత ఇబ్బంది పడినా గానీ ఇప్పుడు ఆ దర్శనం బాగానే జరుగుతుంది. 1 గంట 2 గంటల్లో అయిపోతుంది. క్యూ లైన్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం బాగానే ఉంటుంది. క్యూ లైన్ లకు వెళ్లే వరకు కాస్త ఇబ్బంది ఉన్నా క్యూ లైన్ లకు వెళ్ళిన తర్వాత కాస్త బాగానే ఉంటుంది అని చెప్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు అసలు ఇసుకేస్తే రాలనంత జనంలా మొత్తం శ్రీకాకుళం నగరం అంతా కూడా ఎటు చూసిన బళ్ళు ట్రాఫిక్ తోనే మొత్తం నిండిపోయింది. మొత్తం పోలీసులు కూడా ఎక్కడికక్కడ అంటే ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి వైజాగ్ రేంజ్ డిఐజీ గారు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ మొత్తంగా ఏర్పాట్లు మాత్రం కట్టుదిట్టంగా చేశారనే చెప్పుకోవచ్చు. మొత్తానికి అరసవెల్లి ప్రోగ్రాం మాత్రం, ఈ రథసప్తమి వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగానే జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ క్యూ లైన్లు ఏదైతే విఐపి పాస్లు, టికెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఉదయం ఒక్కసారిగా విఐపి ఏదైతే ఉందో దాంట్లో మొత్తం ఒక్కసారిగా వచ్చేయడంతో ఎక్కడ తొక్కిస్లాట్ ఏమన్నా జరుగుతుంది, తోపులాట్ ఏమన్నా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ విఐపి పాసెస్ కానీ, టికెట్స్ కానీ అలౌ చేయకుండా సామాన్యులు భక్తులు ఏవైతే క్యూ లైన్స్ ఉంటాయో వాటిని మాత్రం యథావిధిగా పంపించే ఏర్పాటు చేశారు. అయితే 12 తర్వాత మేము అలౌ చేస్తామని చెప్పినప్పటికీ మొత్తానికి ఆ టికెట్లు అయితే మొత్తానికి మామూలుగా టికెట్లు మాత్రం రద్దు చేసినట్టు మనకు తెలుస్తుంది. వైజాగ్ రైట్, అంటే విఐపీస్ వచ్చినప్పుడు సామాన్య భక్తులు ఏమైనా ఇబ్బంది పడటం జరిగిందా అక్కడ? ముఖ్యంగా విఐపీ చూసుకుంటే అర్ధరాత్రే వచ్చారు. మా హోంమంత్రి అంతా గానీ, నెక్స్ట్ మంత్రులు గానీ, మ్యూజిక్ డైరెక్టర్ తమను, అలాగే హీరో ఆది, ఇలాంటి విఐపీస్ వచ్చారు. వచ్చేటప్పుడు కూడా ఆ జనాలకు కాస్త ఇబ్బంది కలిగినమాట వాస్తవమే. ఎందుకంటే విఐపి ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారం వారికి దర్శనాలు కల్పించాలి కాబట్టి ఏదైతే కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు మాత్రం ఉదయం తర్వాత మాత్రం కాస్త ఏదైతే క్యూ లైన్స్ ఉన్నాయో కాస్త స్పీడు అంటే వేగం పెరిగి తొందరగా ఆ దర్శనాలు అయి భక్తులు బయటకు వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. రైట్, అంటే మొత్తంగా ఏర్పాట్ల పట్ల, అధికారుల ఏర్పాట్ల పట్ల భక్తుల స్పందన ఏ విధంగా ఉంది? భక్తుల స్పందన కాస్త మిశ్రమంగానే ఉందని చెప్పాలి. మొదటగా ఫస్ట్ లో గత రాత్రి వచ్చిన వారు ఏదైతే తొందరగానే దర్శనం 1 అరగంట గంటలో మొదటగా దర్శనాలు జరిగాయి. తర్వాత ఏదైతే ఉదయం నుంచి కాస్త భక్తులు తాకిడి పెరిగిన తర్వాత ఏదైతే పార్కింగ్ కాస్త దూరంగా ఇవ్వడంతో అక్కడ నుంచి ఏదైతే ఆలయానికి చేరుకోవడానికే వారికి చాలా సమయం పడుతుంది. ఆలయం చేరుకున్న తర్వాత క్యూ లైన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 1 గంట గంటన్నరలో ఆ దర్శనాలు అయిపోతున్నాయని చెప్తున్నారు వారు. రైట్, ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తెలియచేయండి. థ్యాంక్ యూ పృథ్వీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.